21 సీట్లు బీజేపీ కదా, మొత్తం 22 సీట్లు వచ్చాయి. 3 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. 2 జనసేన, బీజేపీ 3 సీట్లు, 17 సీట్లు టీడీపీ, 22 సీట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి కంట్రిబ్యూట్ అయ్యాయి. కంట్రిబ్యూట్ అయిన తర్వాత మనం చూసాం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని పొగిడారు, నితీష్ కుమార్ నరేంద్ర మోడీని పొగిడారు. కానీ నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ పొగిడారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. ఏ పవన్ నై ఏ తుఫాన్ ఏదో వర్డ్ కామెంట్ చేశారు, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. పవన్ క్యా కమాల్ కియా, ఎంత పెద్ద కమాల్ చేశాడు పవన్. తుఫాను ఆంధ్రప్రదేశ్ ను చుట్టూ ఎట్టేసింది, అందుకని మాకు 22 సీట్లు వచ్చాయని చెప్పి ఫస్ట్ స్పీచ్ మోడీ ఇంకా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన ఎలక్ట్ చేసుకునే సందర్భం, ప్రధానమంత్రిగా థర్డ్ టైం ప్రమాణ స్వీకారం చేయకముందే చెప్పేశారు. సో పవన్ కళ్యాణ్ అంటే ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడ్డది. ఎందుకు, నన్ను రైట్ టైంలో రైట్ గా గైడ్ చేశారు. నేను గనక ఇప్పుడు ఎన్డీఏ కలిసి పోటీ చేయకపోతే, 22 సీట్లు అక్కడ రాకపోతే, ఆంధ్రప్రదేశ్ లేకపోతే మోడీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడ చాలా కష్టం అయ్యేది కదా. సో పవన్ కళ్యాణ్ ఆ రాజకీయ మూడ్ని కరెక్ట్ గా గ్రహించి తనను కరెక్ట్ గా గైడ్ చేశారని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్ట్రెస్ వల్లనే, పవన్ కళ్యాణ్ పదే స్ట్రెస్ చేయడం వల్ల మోడీ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గోయింగ్ విత్ జగన్. అమిత్ షా కొంత డైలమాలో ఉన్నారు, చంద్రబాబుతో వెళ్లాలా లేదా అన్నది. సంఘ్ చంద్రబాబుతో వెళ్ళాలి జగన్ కంటే ఎక్కువ అని చెప్పింది. సో ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఏదైతే పుష్ చేశారో, జగన్ ఓడిపోవడం ఖాయం, మీరు అనవసరంగా ఓడిపోయే పర్వలో కాలు పెట్టకండి. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్ కు వీళ్ళకి మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు. రాజధాని విషయంలో 3 రాజధానులు అంటే కూడా పెద్దగా వ్యతిరేకించలేదు బీజేపీ కదా, పెద్దగా ఉద్యమాలు కూడా చేసింది లేదు. పైగా జగన్ కు ఫేవర్ అయిన వ్యక్తి సోము వీర్రాజునే పార్టీ అధ్యక్షుడిగా నియమించింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు వైపు షిఫ్ట్ అవుదాం అనుకున్నారో అప్పుడు పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలుగా అపాయింట్ చేశారు. సో పవన్ ఈజ్ టర్నింగ్ పాయింట్. మోడీకి ఒక గ్రాటిట్యూడ్ ఉంది, ఏంటంటే కరెక్ట్ రైట్ టైంలో మమ్మల్ని గైడ్ చేశారు, టీడీపీతో పట్టు పెట్టుకోమని, లేదు ఆయన గెలవడం చెప్పారు అని చెప్పి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కూడా పవన్ పొగడేశారు. పవన్ తుఫాను ఆంధ్రప్రదేశ్ లో బాగా పనిచేసిందని చెప్పి ప్రత్యేకంగా ఆయన పేరు మెన్షన్ చేసి అది చేశారు. ఆ తర్వాత కలిసిన ప్రతిసారి ఆ విధంగా జరుగుతూనే ఉంది వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంభాషణ. సో అల్టిమేట్ గా ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయన్ను సౌత్ ఇండియన్ కాదు పాన్ ఇండియా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో కూడా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు పవన్ సేవల్ని. ఎందుకంటే తమిళనాడులో కూడా చాలా పెద్ద ఎత్తున కాపు కమ్యూనిటీ ఉంది అక్కడ. ప్లస్ పవన్ కళ్యాణ్ చాలా మంది తెలియదు, తమిళ్ చాలా అనర్గళంగా మాట్లాడతారు. ఎందుకంటే చిరంజీవి హీరోగా పుట్టి పెరిగిందంతా కూడా మద్రాసే, చిరంజీవి దగ్గరే పవన్ కళ్యాణ్ ఉండి చదువుకున్నారు. సో పవన్ కళ్యాణ్ తమిళ్, ఆయన టీనేజ్ అంతా కూడా తమిళనాడులో గడిచింది. సో టీనేజ్ లోనే కదా అందరికి భాష అన్నది వచ్చేది. సో చాలా అనర్గళంగా మాట్లాడగలరు. అందుకనే మొన్న ఈ సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడినప్పుడు, ఇప్పుడు తమిళనాడులో ఎంట్రీ కావాలంటే హిందుత్వ పాలిటిక్స్ అక్కడ చేయాలి, హిందూ ఓటు బ్యాంక్ కన్సాలిడేషన్ చేయాలి ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా. అన్నామలైకి కొంత పవన్ కళ్యాణ్ కూడా యూజ్ అవుతారని భావిస్తుంది. అందుకనే మొన్న మీరు చూడండి కేరళ, తమిళనాడు 2 రాష్ట్రాల టూర్ కూడా పవన్ కళ్యాణ్ వెళ్లి అన్ని ఆలయాల్ని కూడా సందర్శిస్తూ వస్తున్నారు. సో ఒక బాండ్ ఏర్పడ్డది మోడీ పవన్ కళ్యాణ్ మధ్య. లేకపోతే ఆ స్టేజ్ మీద చూడండి, ఇప్పుడు వెళ్తుండే అంతమందికి నమస్కరించి పవన్ కళ్యాణ్ దగ్గర రాగానే చూడండి, మనం పవన్ కళ్యాణ్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రత్యేకంగా ఒక జోక్ వేసి, వెనక రామ్మోహన్ నాయుడు వాళ్ళందరూ కూడా ఉన్నారు, అక్కడ ఒక 30 సెకండ్స్ ఆగి, నువ్వేంది అప్పుడే ఇట్లా గెటప్, ఈ గెటప్ వేసుకొని వచ్చావు, ఆల్రెడీ సనాతన బాబు సనాతన ధర్మం అని ఉంది, ఏం హిమాలయాలకు వెళ్ళాలనుకుంటావా, వెళ్ళకు, ఇంకా చాలా టైం ఉంది, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. అంటే చేయాల్సింది చాలా ఉంది అంటే నీకు టాస్క్ చాలా ఉంది. నువ్వు దక్షిణాదిన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. నార్త్ లో హిందుత్వ పాలిటిక్స్ నడిచాయి, కానీ సౌత్ లో హిందుత్వ పాలిటిక్స్ అన్ని రాష్ట్రాలు నడవవు. కర్ణాటకలో నడిచింది కొంత, తెలంగాణలో కొంత మేరకు నడిచింది, మొన్న రామ మందిరం పనిచేసింది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో చేయాలి, తమిళనాడులో చేయాలి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరే, కేరళ అంటే మనం